హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను ప్రెసెంట్ శ్రీ చింతామణి ఆర్ట్స్ కి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి ఉప్పల్ బగాయత్ లో ఉందన్నమాట. ఇక్కడ మొత్తం చిన్న విగ్రహాలను తయారు చేస్తా ఉన్నారు. ఒకసారి చూడండి, మొత్తం బాలగణేశులు అన్నమాట. మనకు 1 ఫీట్ నుంచి 5 ఫీట్ 7 ఫీట్స్ వరకు కూడా విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. వీటన్నిటికి సంబంధించి మొత్తం కుందన్ వర్క్ చేస్తారంట. సో చాలా డిఫరెంట్ స్టైల్స్ లో అయితే విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చిన్న విగ్రహాలు, చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి డెమో పీసులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దాం మనం, రండి. బాబా ఎంత బాగున్నాయి చూడండి విగ్రహాలు అయితే. సూపర్ అన్నమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ మొత్తం అంత కంప్లీట్ అయిపోయిన విగ్రహాలు అనమాట. ఈ థీమ్ తోటి అక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. మనం ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటది. ఈ విగ్రహం అయినా ఇవి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చిన్న విగ్రహాలు అన్నమాట. ఆల్మోస్ట్ కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అవి బాల విగ్రహం మంచిగా స్వామివారికి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇక్కడ వచ్చేసి మొత్తం సింహం, రెండు అటువైపు ఇటువైపుల సింహం ఉంది అండ్ మధ్యలో స్వామివారు ఉన్నారు. అక్కడ కూడా సేమ్ మనకు బ్యాక్ డ్రాప్ సింహాన్ని ఇచ్చి స్వామివారిని కూర్చోబెట్టారు. అండ్ ఇక్కడ నందీశ్వరుని మీద శివయ్య కూర్చున్నట్టు స్వామివారిని అయితే రెడీ చేశారు. చూడండి ఎంత బాగుందో, చూడడానికి సూపర్ అన్నమాట. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ లిటిల్ కృష్ణ ఎంత బాగుంది చూడండి, మొత్తం సూపర్ అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ కలర్ చేంజ్ అయింది కానీ సేమ్ విగ్రహం. అండ్ ఇక్కడ కూడా మన కృష్ణయ్య చేతిలో నెమలి కూడా ఉంది. అండ్ సేమ్ రెండు ఉన్నాయి, వాటికి కూడా కలరింగ్ డిఫరెంట్ ఉందన్నమాట. అండ్ అక్కడ కూడా బొజ్జగన్ పై కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇంకా చాలా సైజ్ చిన్న ఉన్నా కానీ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. శంఖం మీద కింద రోజులో చూసుకుంటే శంఖం మీద స్వామివారు కూర్చున్నారు. దాని పక్కన చూసుకుంటే మనకు పద్మాసనంలో స్వామివారు. అండ్ ఇక్కడ మనకు సింహాసనం మీద అండ్ డమరుకం మీద అండ్ తాబేలు మీద, 2 తాబేలు మీద ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మోదకం పట్టుకున్న విగ్రహం ఎంత బాగుంది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొబ్బరి చిప్పల స్వామివారు, పడవలో స్వామివారు. సూపర్ అన్నమాట, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అటు పక్కన చూసుకుంటే మనకు ఉయ్యాలలో స్వామివారు ఉన్నట్టున్నారు, చాలా బాగుంది. అది చెట్టు ఉంది, మొత్తం కొమ్మలు. అండ్ పక్కన చూసుకుంటే కూడా చాలా అంటే చాలా మంచి విగ్రహాలు, మొత్తం కలరింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా పైన చూసుకుంటే మనకు గరుడ పక్షి పైన స్వామివారు కూర్చొని ఉన్నారు. చూడడానికి అయితే సూపర్ అన్నమాట. అండ్ యువతల సైడ్ కూడా కొన్ని థీమ్స్ తోటి అయితే విగ్రహాలను తయారు చేశారు. అదే కాకుండా పైన రోలు కూడా మంచి విగ్రహాలను ఒకసారి చూడండి మీరు, ఎంత బాగున్నాయి చూడండి. సూపర్ అంటే సూపర్ అన్నమాట. అండ్ చేతిలో మనకు స్వామివారు వెన్న కుండ పట్టుకొని ఉన్నారు. మనకు బాల గణేశులు అంటేనే చాలా రకరకాలుగా తయారు చేస్తారనమాట. ఒకటే రకం కాకుండా చాలా రకాలు ఉంటాయి. అండ్ కింద రోలో అయితే ఇంకా కొన్ని యునిక్ థీమ్ తోటి విగ్రహాలు ఉన్నాయి. మనకు హెవీ డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో, మొత్తం హెవీ డిజైన్ తోటి. ఆయన పక్కన శివయ్యని అయితే ఇట్లా అచ్చు దిద్దేశారు, మొత్తం దింపేశారు. చాలా బాగుంది, డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ తామర పువ్వు, మందార పువ్వు, ఆ పువ్వులో మధ్యలో స్వామిని కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా శివయ్య ఉన్నారు. చంద్రవంక, నెలవంక మొత్తం స్వామివారి పక్కనే నెత్తిలో ఉంది. అండ్ పైన చూసుకుంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్ విగ్రహాలు అనమాట, అవి కూడా చాలా బాగున్నాయి. అయితే మనం డెమో పూజలు చూసాం కదా, ఆ విగ్రహాలను ఇక్కడ ఉంటాయి. బిజినెస్ చేసుకునే వాళ్ళకు చాలా మంచిగా తక్కువ ప్రైస్ లో ఇస్తారనమాట. సో ఆల్మోస్ట్ మనం లోపల చూసిన విగ్రహాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత ఎంత మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో డిజైనింగ్ చూసుకుంటే కూడా చాలా బాగున్నాయి. వీటికి కలర్ వేసినాక ఇంకా మంచి లుక్స్ అయితే ఇస్తాయి అన్నమాట. బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ లో, రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారు. కొన్నిటికి అయితే రంగులు వేసినారు, కొన్ని డీప్ తయారు చేసినట్టున్నారు. లోపలికి చాలా ఉన్నాయి కూడా చూద్దాం. ఒకసారి లోపలికి రండి మీరు. అన్ని విగ్రహాలు చాలా మొత్తం సూపర్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్నాయి. తయారు చేసే వాళ్ళు తయారు చేస్తున్నారు, పెయింటింగ్ చేసే వాళ్ళు పెయింటింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయో, యునిక్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో మనం అక్కడ అందులో చూడని కూడా ఇక్కడ ఉన్నాయని చూడండి ఎంత బాగున్నాయో. సో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకొని పోయి అమ్ముతా ఉంటారు. మొత్తం చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. సో ఏంటంటే ఒకటే థీమ్ తోటి చాలా విగ్రహాలు అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే సేల్స్ నడుస్తాయి కాబట్టి. ఇక చూడండి ఇక్కడ శివయ్యను, నంది మీద కూర్చున్న శివయ్య అన్నమాట. చాలా బాగుంది. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, మనకు అన్ని కనబడట్లేవు కానీ ఇంకా లోపల తయారు చేస్తా ఉన్నారు. అవి కూడా ఎలా తయారు చేస్తున్నారు ఏంటో అవి కూడా చూద్దాం ఒకసారి, పదండి. సో ఎక్కడికక్కడ తయారైపోయిన వాటికి కవరింగ్ చేసుకొని ఇంకా పెట్టేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకు ఎక్స్పోర్ట్ కూడా అయిపోతాయి ఇక్కడ నుంచి. సో పెయింటింగ్ చేస్తున్నారు చూడండి, కలరింగ్ చేస్తా ఉన్నారు. సో పెయింట్ చేసే వాళ్ళు పెయింట్ చేస్తున్నారు, కలరింగ్ చేసే వాళ్ళు కలరింగ్ చేస్తున్నారు. మొత్తం ఫినిషింగ్ ఇచ్చే వాళ్ళు ఫినిషింగ్.
చూడండి ఎంత మంచిగా కలరింగ్ చేస్తున్నారో మన ముందే. చూసారు కదా ఇలా ఉంటుంది మొత్తం వర్క్ అనేది. చాలా చాలా బాగా చేస్తారు వీళ్ళు కూడా వర్క్. మంచిగా చేస్తారు. ఇట్లా మిషన్ తో చేసే వాటికి మిషన్ లో చేస్తారు, అండ్ చేతితో చేసేది కూడా. సో అక్కడ చూడండి చేతితోటి ఫినిషింగ్ ఇస్తున్నారు. ఇక్కడ మొత్తం మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అందరూ ఇదే వర్క్ లో ఉన్నారనమాట. తయారైన విగ్రహాలకు కలరింగ్ వేయడము. సో మనకు ఉప్పల్ బగాయత్ లో అయితే కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది మన చిన్న విగ్రహాలకు సంబంధించి వేయడము. సో ఇక్కడ దాదాపు మనకు 5, 6, 7 ఫీట్స్ వరకు అయితే విగ్రహాలు అయితే తయారవుతా ఉన్నాయి. కొన్ని వేసినవి, కొన్ని ఇంకా ఆరబెట్టేస్తారు. వారిన తర్వాత ఇంకో సెకండ్ స్టెప్ కలరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు కిరీటానికి రంగులు వేస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనకు కన్ను రెప్పలు అండ్ ఐబ్రోస్, హెయిర్ దానికి సంబంధించింది అనమాట. గా ఎంతో ఓపికతో చేయాల్సిన పని అన్నమాట. చాలా నీట్ గా అయితే వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. విగ్రహానికి సంబంధించిన కలరింగ్ వేయడము, ఫినిషింగ్ చేయడము అన్ని ఇక్కడ నడుస్తున్నాయి. ఇవే కాకుండా అక్కడ కూడా ఉన్నాయి, కూడా చూద్దాం ఒకసారి పదండి అటు సైడ్ మనము. మొత్తం వీళ్ళు ఏంటంటే మొత్తం ఫినిషింగ్ చేస్తా ఉన్నారు. విగ్రహం తయారైపోయిన తర్వాత మొత్తం సాఫ్ట్ గా ఉండాలి కదా, సో అట్లా ఫినిషింగ్ అయితే రెడీ అవుతా ఉన్నాయి. సో ఇంకా మనం ఈ రోజు కలరింగ్ చేసిన విగ్రహాలు అయితే అక్కడ ఉన్నాయి, ఒకసారి చూడండి అవి. సో ఇప్పుడు తయారైపోయిన విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. సో ఇందాకే కంప్లీట్ చేశారు, మొత్తం డిజైనింగ్ చేసి మొత్తం కలరింగ్ అవన్నీ వేసేసి. సో ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి పెయింటింగ్ చేసేవి, అది కూడా వర్క్ నడుస్తుంది, అది కూడా కొంచెం టైం తీసుకుంటది అనమాట. అంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి వీళ్ళన్ని తయారు చేయాలి. వీటన్నిటికీ రంగులు వేసిన తర్వాతనే మార్కెట్ లోకి వస్తాయి అనమాట. ఇంకొక 1 month లో అయితే మొత్తం పెయింటింగ్ చేయడము అంతా డిజైనింగ్ చేయడం ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇంకో 1 month మాత్రమే, 1 month లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నుంచి మొత్తం సేల్స్ అని నడుస్తాయి అనమాట. ఇది ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన మొత్తం మనకు ప్రైజెస్ అయితే తెలిసిపోతాయి. సో పెయింటింగ్ అయినవి అన్ని వచ్చేసి వీళ్ళు ఇలా సెట్ చేసేసుకుంటున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకు మార్కెట్ లోకి అయితే విగ్రహాలు వచ్చేస్తాయి అనమాట. అయితే చూసారు కదా చిన్న విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ అన్ని తయారైపోయినవి, అన్ని కంప్లీట్ అయిపోయినవి. ఇప్పుడే తయారైనవి ఎండుకుపోయినాక వీటికి కూడా రంగులు వేస్తారు. ఇవే కాకుండా కొంచెం ఇంకా డిఫరెంట్ పెద్ద సైజులో ఇక్కడైతే విగ్రహాలు తయారవుతా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మొత్తం మనకు శ్రీ నాగమణి వాళ్ళదే అనమాట, ఆ బృంద ఆర్ట్స్ వాళ్ళ విగ్రహాలే అనమాట. సో అవన్నీ ఇక్కడ తయారు చేసిస్తా ఉన్నారు. అయితే ఇవన్నీ శ్రీ చింతామణి ఆర్ట్స్ అన్నమాట. వాటన్నిటికి సంబంధించిన విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం వీళ్ళు ఎప్పటికప్పుడు విగ్రహాలు తయారు చేసి మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఈ రోజే తయారైన విగ్రహం అనమాట అది కూడా. సో జస్ట్ ఇప్పుడే తయారైపోయి ఎండబెట్టడానికి అయితే బయట పెట్టేశారు. అవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు అయితే మనకు ఉన్నాయి చూడండి. సో ఈ బగాయత్ రోడ్ లో ఏంటంటే మొత్తం ఇంకా విగ్రహాలకు సంబంధించినవి చాలా అయితే తయారవుతా ఉన్నాయి. చూడండి ఎంత మంచి విగ్రహం ఉందో. మనకు కృష్ణయ్య అనమాట, కృష్ణుడు, రాధ అండ్ మనకు గోమాత. అటు చూసుకుంటే మనకు నెమలి, పైన వచ్చేసి మనకు చెట్టు. చాలా అంటే చాలా బాగుంది. అయితే జస్ట్ ఇందాకే తయారు చేసి ఇవి ఇక్కడ పెట్టారు. ఇవి ఎండుకుపోయిన తర్వాత వీటికి మొత్తం ఫినిషింగ్ ఇచ్చి ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా మొత్తం తయారైనవి కూడా అక్కడ కప్పేశారు. అక్కడ చూసుకుంటే మొత్తం తయారైపోయినాయి, కప్పేశారు. సో ఆల్మోస్ట్ పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకు ఉప్పల్ బగాయత్ లో. అండ్ మంచి విగ్రహాలు కూడా తయారైపోయినాయి. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడ తయారు చేసేసారు. సో ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకొక 1 month అయితే ఈ విగ్రహాలన్నీ మనకు మార్కెట్ లో వస్తాయి. ఎక్స్పోర్టింగ్ కూడా అయిపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూడా తీసుకుపోయి వాళ్ళకి వస్తూనే ఉంటారు. సో అదనమాట ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు చూస్తుండండి మా ఛానల్. థ్యాంక్ యూ.